వరల్డ్ కప్ గెలిచిన ఆనందంలో ఉన్న క్రికెట్ అభిమానులకు రేపటి నుంచి ప్రారంభమయ్యే టాటా ఐపీఎల్ మ్యాచ్లు మరింత ఉత్సాహాన్ని రేపుతున్నాయి. ఇప్పటికే కూడా ఈ చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్ల నిర్వహణకు సంబంధించి పూర్తి ఏర్పాట్లు చేశారు. ఏదైతే ఆర్సీబీ ఐపీఎల్ సీజన్ 18లో విజయం సాధించిందో తొలి విజయంగా ఆర్సీబీ తన సొంత గడ్డ మీద సంబరాలు చేసుకునే సమయంలో ఒక అపశృతి జరిగింది. ఆ సమయంలో విజయోత్సవ వేడుకల్లో భాగంగా కూడా అభిమానులు పెద్ద ఎత్తున ఈ స్టేడియం చిన్నస్వామి స్టేడియం వద్దకు చేరుకున్నారు. ఈ సమయంలో ప్రస్తుతం మనం ఉన్న ఈ ప్రాంతంలోనే కూడా తోపులాటలు తొక్కిసలాటలు జరిగాయి. ఈ లక్షలాది మంది కూడా ఈ స్టేడియం చుట్టుపక్కలకు చేరుకోవడంతో ఒక ఉద్రిక్తత వాతావరణం ఏర్పడి ఆ సమయంలో 11 మంది కూడా చనిపోవడం జరిగింది. మనం ఏదైతే చూస్తున్నామో ఈ ప్రాంతంలోనే ఈ చెట్లు ఎక్కి లోపలికి వెళ్ళే ప్రయత్నం చేయడము, ఇక్కడ గేటు చిన్నదిగా ఉంది. ప్రస్తుతం మనం చూస్తున్న ఈ గేటు చాలా చిన్నదిగా ఉంది. ఇప్పుడు ప్రస్తుతం పెద్దదిగా కూడా చేయడం జరిగింది. ఈ ప్రాంతంలోనే కూడా తోపులాటలు జరిగి 11 మంది మృతి చెందడం జరిగింది. ఈ నేపథ్యంలోనే చిన్నస్వామి స్టేడియంలో పూర్తి భద్రతా ఏర్పాట్లు చేశారు. ఏదైతే గత ఘటన జరిగిందో ఆ సమయంలో ఇక చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్లు జరగవని చెప్పి కూడా వార్తలు వచ్చిన నేపథ్యంలో ఇటు క్రికెట్ అభిమానులు కానీ కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ మెంబర్స్ కానీ మ్యాచ్లు నిర్వహించాలని చెప్పి కోరడం జరిగింది. అభిమానుల కోరిక మేరకు కూడా మ్యాచ్లు నిర్వహిస్తున్నప్పటికీ కూడా పూర్తి భద్రతా ఏర్పాట్లు అయితే చేసింది. హోంమంత్రి పరమేశ్వర్ కానీ అట్లాగే సిటీ కమిషనర్ సీమంత్ కుమార్ సింగ్ కానీ ఈ ప్రాంతాన్ని మొత్తం కూడా పరిశీలించి భద్రతా ఏర్పాట్లు పర్యవేక్షించడం జరిగింది. అయితే చిన్నస్వామి స్టేడియంలో రేపు 5:30 గంటలకే మొత్తం టీం మొత్తం కూడా ఇటు సన్ రైజర్స్ హైదరాబాద్ కానీ అట్లాగే ఆర్సీబీ బెంగళూరు కానీ టీంలు మొత్తం కూడా ఇక్కడికి చేరుకొని ఉన్నాయి. తొలుత స్టేడియం చేరుకున్న సమయంలో ఓపెనింగ్ సెరమోనీగా వారు ఏదైతే ఈ తొక్కిసలాటలో చనిపోయారో 11 మంది, ఈ 11 మందికి జ్ఞాపకార్థకంగా కూడా వారి పేరున టీషర్ట్లు ఇనాగ్రేట్ చేయడం కానీ అలాగే వారి కోసం ఇప్పటికే కూడా ఈ సీజన్ మొత్తం కూడా వారి కోసం స్టేడియంలో 11 సీట్లను రిజర్వ్ చేయడం జరిగింది. ఈ 11 సీట్లు ఈ సీజన్ మొత్తం కంప్లీట్ అయ్యే వరకు కూడా వారి కోసం అని చెప్పి ఖాళీగా కేటాయించనున్నారు. వారి కోసం ఒక జ్ఞాపకార్థకంగా కూడా ఒక స్తూపాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి భావించారు. ఇప్పటికే కూడా కర్ణాటక హోంమంత్రి పరమేశ్వర్ కూడా దాన్ని ఇనాగ్రేట్ చేయడం జరిగింది. సో మొత్తం టీం రేపు వచ్చిన సమయంలో కూడా వారికి అందరికి కూడా శ్రద్ధాంజలి ఘటించిన తర్వాత కూడా మ్యాచ్ ప్రారంభించే పరిస్థితి ఉంటుంది. గత ఏడాది జరిగిన ఈ ఘటన నేపథ్యంలో ఈసారి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కూడా పోలీసులు గట్టి భద్రత ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇప్పటి వరకు విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం తొలి షెడ్యూల్లో 2 మ్యాచ్లు అట్లాగే రెండవ షెడ్యూల్లో 3 మ్యాచ్లు మొత్తం చిన్నస్వామి స్టేడియంలో ఇప్పటి వరకు విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం 5 మ్యాచ్లు జరగనుంది. అలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా కూడా ఉండాలని చెప్పి బాధ్యతగా కూడా ఇక్కడికి వచ్చే క్రికెట్ అభిమానులు ప్రవర్తించాలని చెప్పి కూడా ఇప్పటికే పోలీసు వారు కోరడం జరిగింది. కెమెరా పర్సన్ సునీల్తో కలిసి ఋత్విక్, కేవన్ ఆంధ్రజ్యోతి, బెంగళూరు నుంచి.